పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం నవంబర్ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కుంభరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఈ 10 రోజులలో వీరు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, ఏమైనా ప్రతికూలతలు కనుక ఉంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మొదలైనటువంటి అన్ని విషయాలతో పాటు రోజువారీ ఫలితాలు కూడా వీరికి ఏ విధంగా ఉంటాయి, ఏ రోజు బాగుంటుంది, ఏ రోజు బాగోదు, ఏ రోజు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఖచ్చితంగా ఇవి పాటించడానికి ప్రయత్నించండి, చేయండి. తర్వాత ప్రేక్షక మహాశయులకు చిన్న విజ్ఞప్తి ఏంటంటే 3,51,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, కానీ ఎక్కువ మంది బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకున్నట్టుగా లేదు. దయచేసి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళు, మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుని అన్ని వీడియోలు కూడా మీకు వెంటనే వచ్చి చేరుతాయి. ఇప్పుడు ఈ 10 రోజులలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే, ప్రధానంగా కుంభరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఈ 10 రోజులు వ్యాపార పరంగా కానీ, ఆదాయ పరంగా కానీ, ఇంటి పరంగా కానీ, వృత్తిపరంగా కానీ అన్ని రంగాలలో కూడా బ్యాలెన్స్ చేసుకునేటటువంటి విధంగా వీరి మనస్తత్వం ఉండబోతుంది. అంటే ఎక్కడా దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో, దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనే విషయం వీరికి బాగా తెలుస్తుంది. అలానే సమతుల్యత, అంటే వృత్తి పనులలో సమతుల్యత ఉంటుంది. అలానే వాళ్ళను వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకునేటటువంటి విధంగా పబ్లిసిటీ నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. పబ్లిసిటీ నిర్ణయాలకు సంబంధించినటువంటి విషయాలలో బలమైనటువంటి మార్పులు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అలానే మీ జన్మరాశిలోనే రాహు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఆత్మవిశ్వాసం చక్కగా పెరుగుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు అయోమయంలో పడే అవకాశం ఉంటుంది. అంటే నిర్ణయం ఎటు తీసుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అలానే ఇక శని కూడా మీ జన్మరాశికి 2వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మీ మాటలకు బ్రహ్మాండంగా బలం పెరుగుతుంది. కానీ మీరు ఎంత నిజాయితీగా ఉంటే అవతల వాళ్ళకి మీరంత శత్రువులాగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు పాటించండి. అలానే అంటే మీ నిజాయితీ ఎక్కువ మందికి నచ్చకపోవచ్చు. అలానే మీ జన్మరాశికి 6వ స్థానంలో గురుడు కర్కాటక రాశిలో వక్రంలో సంచరిస్తున్నాడు. సహజంగా 6వ స్థానం అనేది రోగస్థానము, పాపస్థానము, శత్రుస్థానము. కాబట్టి 6వ స్థానంలో గురుడు వక్రంలో సంచరించేటప్పుడు ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగ సంబంధమైనటువంటి పనుల్లో కానీ కొంచెం ఆశించినంత స్పీడ్ అనేది ఉండదు, కొంచెం స్లోగా అవుతూ ఉంటుంది. ఇక రవి, బుధ, కుజ, శుక్రగ్రహాలు మీ జన్మరాశికి 10వ స్థానంలో, కర్మస్థానంలో, అంటే ఉద్యోగ స్థానంలో, వ్యాపార స్థానంలో, వృత్తి స్థానంలో, అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్లు సంచరించేటటువంటి సమయంలో ఇది మీకు చాలా శక్తివంతమైనటువంటి స్థానము అని చెప్పాలి. మీ ఎదుగుదల బ్రహ్మాండంగా ఉంటుంది. పెద్దల నిర్ణయాలకు, అంటే పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి కొంచెం సమయం కూడా పడుతుంది అని చెప్పాలి. ప్రధానంగా తీసుకుంటే 10వ స్థానంలో సంచరించేటటువంటి కుజ, రవి గ్రహాల యొక్క కలయిక మిమ్మల్ని ఒక లీడర్ లాగా మారుస్తుంది. అంటే చాలా మీ యొక్క ప్రత్యేకతను, మీ యొక్క ఇంపార్టెన్స్ను అవతలి వారికి తెలియజేసేటటువంటి విధంగా చేస్తుంది. మరి వీరికి డే వైజ్గా కనుక పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంటుంది అంటే, వీరికి నవంబర్ 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ సాయంత్రం 4:45 వరకు ఉండేటటువంటి సమయం. ఇది మీకు అత్యంత శక్తివంతమైన సమయం, అంటే మోస్ట్ పవర్ఫుల్ టైం అని చెప్పాలి. ఇది ఎంత పవర్ఫుల్ టైం అంటే, ఉద్యోగంలో ఆశించిన దానికన్నా కూడా పెద్ద డెవలప్మెంట్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. పై అధికారుల యొక్క ప్రశంసలు అందుతూ ఉంటాయి. ప్రాజెక్టుల ఎదుగుదల బ్రహ్మాండంగా ఉంటుంది. కొత్త నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి. వ్యాపారం చేసుకునేటటువంటి వ్యాపారస్తులకు నూతన వ్యాపార అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి అనుకూలమైన సమయం అని చెప్పాలి. కానీ అహంకారం పెరగకుండా చూసుకోవాలి. కానీ 10వ స్థానంలో చంద్రుడు కూడా అదే, అంటే 10వ స్థానంలోనే సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే, మీకు కొంచెం
మానసికమైనటువంటి అశాంతి కలిగించే సందర్భాలు కలుగుతాయి. కాబట్టి మానసికమైన అశాంతి రాకుండా ఉండటానికి అనవసరమైన విషయాలలో వేలు పెట్టకుండా ఉండటం వల్ల మనకు మానసికమైన ప్రశాంతత అనేది పొందుతారు. ఇక 22వ తేదీ సాయంత్రం 4:45 నుంచి 25వ తేదీ ఉదయం 4:25 వరకు ఉండేటటువంటి సమయం ఏ విధంగా ఉంటుందంటే, ఇది మీకు ధన ప్రవాహం బలపడుతుంది. ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా చక్కటి అనుకూలత కలుగుతూ ఉంటుంది. మిత్రుల ద్వారా ప్రయోజనం కూడా పొందుతూ ఉంటారు. పెద్ద వ్యక్తుల యొక్క పరిచయాలు బ్రహ్మాండమైన ఆనందాన్ని కలిగిస్తాయి, పరిపూర్ణమైన ఆనందాన్ని కూడా కలిగిస్తాయి. మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి ఇది అత్యంత ఆశాజనకమైనటువంటి లాభయుక్తమైనటువంటి కాలం అని చెప్పాలి. మనస్సులో ఏదైతే బలంగా కోరిక పెట్టుకుని ఆ కోరిక నెరవేరటం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో కోరికలన్నీ కూడా నెరవేర్చే సమయం అని చెప్పాలి. పెట్టుబడులు కూడా చాలా ప్రయోజనకరంగా మారుతూ ఉంటాయి. 25వ తేదీ ఉదయం 4:25 నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 2:02 వరకు ఉండేటటువంటి సమయంలో ఈ 3 రోజులు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే 25వ తేదీ ఉదయం నుంచి 27వ తేదీ అంటే 25, 26, 27 ఈ 3 రోజులు కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాలి. మానసికమైన అలసట పెరుగుతుంది, నిద్ర సమస్యలు పెరుగుతూ ఉంటాయి, అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి, ఖర్చులు అధికమైపోతూ ఉంటాయి. చెయ్యాలనుకున్న పని తప్ప మిగిలినటువంటి అన్ని పనులు చేయగలుగుతారు. ఏదైతే ఖచ్చితంగా చేయాలనుకుంటారో, ఏ పని మీద అయితే బయటికి వెళ్తారో అది తప్ప మిగిలినవన్నీ చేసేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంటి పనుల్లో ఆలస్యం కలుగుతూ ఉంటుంది. అంటే ఇంట్లో కానీ బయట కానీ ఒత్తిడి యొక్క తీవ్రత బాగా పెరుగుతుంది. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. 27వ తేదీ మధ్యాహ్నం 2:02 నుంచి 29వ తేదీ రాత్రి 8:26 వరకు ఉండేటటువంటి సమయం ఏ విధంగా ఉంటుందంటే, ఇది మీ యొక్క వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి సమయము. అంటే బ్రహ్మాండమైనటువంటి అత్యున్నత స్థాయిని చేరే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. శక్తివంతమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. వ్యాపార పరంగా కొత్త కొత్త దారులు వస్తూ ఉంటాయి. ఆర్థికంగా రావాల్సిన ధనమంతా చక్కగా చేతికి అందుతూ ఉంటుంది. అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే, శారీరకమైనటువంటి శక్తి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇతరులకు మీరు అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తిగా, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్గా కనిపిస్తూ ఉంటారు. అయితే రాహు కారణం చేత కొద్దిగా ఆందోళన కూడా కలుగుతుంది. దాన్ని మీరు నియంత్రించుకోవాలి. ఇక 29వ తేదీ రాత్రి 8:26 నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో మరలా మీ మాటకు బ్రహ్మాండమైనటువంటి విలువ పెరుగుతుంది. కుటుంబపరమైనటువంటి విషయాలు చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. అన్నిటికంటే జనాకర్షణ బాగా పెరుగుతుంది అని చెప్పాలి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా బ్రహ్మాండమైనటువంటి లాభాలు ఇక్కడ కూడా పొందుతూ ఉంటారు. కుటుంబంలో మీ యొక్క ఇంపార్టెన్స్ బాగా పెరుగుతూ ఉంటుంది. వ్యాపార పరంగా చేసేటటువంటి చర్చలు కూడా విజయవంతం అవుతూ ఉంటాయి ఇక్కడ అని చెప్పాలి. మరి ఓవరాల్గా కనుక పరిశీలిస్తే ఒక 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మాత్రమే ఈ కుంభరాశి వారికి పెద్దగా అనుకూలంగా లేదు, బ్రహ్మాండమైనగా ఉంది. మీరు చేయవలసినటువంటి ప్రతిరోజు చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటంటే, ఖచ్చితంగా శివ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ అనే మంత్రం కనీసం రోజు 21 సార్లైనా చేయండి. 108 సార్లు చేస్తే చాలా మంచిది. కనీసం 21 సార్లైనా చేయండి. మీకు వీలైతే గురువారం రోజున, ఎందుకంటే గురుడు కర్కాటక రాశిలో వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత గురుబలం పెంచుకోవటానికి గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలను దానంగా చేయండి. రాత్రి నిద్రకు ముందు 5 నిమిషాలు శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేయండి. అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి చేయడం చాలా మంచిది. ఇవి మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాలు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా అందరికీ వర్తిస్తాయి. 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే, వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడేటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో మీరు ఒక్కసారి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కుంభరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.